బాగుంది మావన్నాడు చెప్తాడు. ఎట్లుందా సినిమా? బాగుంది. చెప్పు. బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు? సాంగ్ సాంగ్ చెప్పు సాంగ్ చెప్పు చెప్పు చెప్పు. బాగుందన్న సినిమా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. వెళ్ళని అడిగి ఇంకా ప్రాంప్ అయిపోయింది అన్న. ఆ ఫైట్ లో అయితే హెడ్ షాట్ మొత్తం హెడ్ షాట్లే అంతే అన్న. సూపర్ ఉంది అన్న. వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ సూపర్ ఉంది అన్న. బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఉన్నాయి అన్న. సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగుంది. అవును, ఫుల్ ఎంజాయ్ చేసాం నేను మా పిల్లలు కూడా. నచ్చింది. ఏ సాంగ్ బాగుంది చెప్పు. ఏ సాంగ్ నచ్చింది నీకు? మీసాల పిల్ల. మీసాల నచ్చలేదు. ఫుల్ మూవీ అంతా బాగుంది. సూపర్ నచ్చింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాగున్నాయి. ఫైట్లు మంచిగా ఫైట్లు స్టోరీ బాగుంది. సాంగ్స్ బాగుంది. బాగా బస్టర్ సూపర్ సూపర్ అన్ని బాగుంది. సినిమా చాలా బాగుందన్న. డైరెక్ట్ చాలా బాగా చూపించాడు. మన శివశంకర వరప్రసాద్ అయితే ఇంకొక రోల్ కామెడీలో గానీ చాలా బాగా చూపించారు అన్నమాట. ఈసారి సాంగ్స్ గానీ డాన్స్ చాలా బాగుంది. సూపర్ అన్నా. బాస్ ఇస్ బాస్, బిగ్ బాస్. సూపర్ సూపర్ అన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. అలా బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న చాలా బాగుంది అన్న. సూపర్ ఫుల్ కామెడీ అన్న. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తీసాడు మన శివశంకర్ వరప్రసాద్. బంపర్ హిట్. ఇప్పుడు రోల్ చేయబడు చిరంజీవిని ఎవడైనా బంచిక్ బంబ్. బాస్ ఇస్ బ్యాక్. ఇప్పుడు రోల్ చేయబడి ఎవరినైనా చిరంజీవిని 500 కోట్లు. ఓకే ఇప్పుడు చెప్పారు చిరంజీవి మెగాస్టార్ ఇస్ బ్యాక్. ఓకే మెగాస్టార్ ఇస్ బ్యాక్. సూపర్ రైట్. చిరంజీవి బ్యాక్ ఈస్ కమింగ్ మై ఫేవరెట్. వాచ్ ఇస్ నో బ్యాక్, 100 times బ్యాక్. ఓకే సినిమా సూపర్. బుక్ స్టాక్ ఓన్లీ ఫ్యామిలీ సినిమా. ఎంటర్టైన్మెంట్ అయ్యే బం బం బోలే శంఖం మోగిందంతే ఇక్కడ. రైట్. ఓకే చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో బాగుంది సినిమా బాగుంది. హిట్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా బాగా తీసి సంక్రాంతికి సినిమా ఇటు బయట జనాలు చూస్తారు. పుట్టు గుళ్ళో పెడతారు ప్రసాదం. మన డైరెక్టర్ అవిపుడికి దండాలు పెడతారు. సినిమా ఏముంది భయ వేరే లెవెల్. బ్లాక్ బస్టర్ ఇటు 1000 కోట్లు పక్కా అంతే. సూపర్ బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్. 40 మామూలు లేదు సినిమా. చించేసింది అసలు. బోరే లేదు. బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బాగుంది. మామూలు కాదు. 35 లాగా చూపించాడు. బాగుంది. అంత ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగానే అనిపించింది. సంక్రాంతికి వచ్చిన కన్నా ఇది బాగా అనిపించింది. స్టార్ బాస్ విక్టరీ వెంకటేష్ అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ సాంగ్ అదరగొట్టేసాడు. బాస్ ఇస్ బ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్. అన్ని బాగున్నాయి. డాన్స్ కూడా అదరగొట్టేసాడు. ఒక స్టెప్ అసలు సౌండ్ కూడా థియేటర్ లో అదిరిపోయింది. ఇద్దరు కూడా అదే అదిరిపోయింది. సూపర్ ఉంది. వింటేజ్ చిరంజీవి చూసాం. బ్లాక్ బస్టర్ పక్కా. బాస్ ఇస్ బ్యాక్ 100%. ప్రస్తుతానికి అయితే విన్నర్ ఇదే. అనిల్ రావు ఇప్పుడు ఎప్పుడు దొరకడు. ఇంకా 3 ఉన్నారు. ప్రస్తుతానికి అయితే విన్నర్. ప్రస్తుతానికి అయితే విన్నర్ ఇదే. అనిల్ రావు ఇప్పుడు తీసే సినిమాలానే ఉంది. బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. ఫుల్ సూపర్ అన్నది. బ్లాక్ బస్టర్ ఇటు అన్నది మించిన మొగోళ్ళు లేడు. ఉక్కు స్టెప్ చాలు సినిమా మొత్తంలో. ఓకే సూపర్ ఉందన్న మూవీ. పండక్కి ఒక 2 గంటలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ అయితే సూపర్ ఉంది.
ఇదే విన్నర్ పండక్కి బ్లాక్ బాస్టర్ 100%. 2 hours ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సూపర్ ఉన్నాయి, సూపర్ సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి, సూపర్ ఉంది సాంగ్స్ అన్ని బాగున్నాయి. సినిమాలో మెయిన్ కామెడీ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు బ్రో సినిమా పండక్కి. ఇదే బాగుంది. సాంగ్స్ అవి అన్ని బాగున్నాయి. అంటే మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ వస్తే మంచిగా అనిపిస్తుంది కదా, అలా ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అన్ని స్టెప్స్ అంతా బాగుంది. అనిల్ రావుపూడి గారు కదా, మాకు చాలా ఇష్టం. బాగుంది. ఎస్, బాస్ ఇస్ బ్యాక్. అవును, బాగుంది. చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావుపూడి గారు రావటం బాగుంది, చాలా బాగుంది. బాగుంది, కామెడీ బాగుంది. చిరంజీవి యాక్టింగ్, వెంకటేష్ గారు రావడం కూడా చాలా బాగుంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్. బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ వచ్చిన తర్వాత సినిమా సూపర్ గా ఉంది. సాంగ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, మంచి స్టెప్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది. మాకే 1-2 సార్లు కళ్ళ నీళ్ళు తిరిగినాయి, అంత సెంటిమెంట్ ఉంది. చిరంజీవి యాక్షన్ కూడా చాలా బాగుంది. అంత వయసు వచ్చినా చాలా బాగా డాన్స్ మెసేజ్. సంక్రాంతికి అయితే మంచి బ్లాక్ బాస్టర్, మంచి మూవీ వచ్చింది. సరదాగా ఫ్యామిలీతో పిల్లలతో అందరూ పోయి హ్యాపీగా చూడొచ్చు. దాదాపు బ్యాక్ అన్ని వచ్చినాయి. గ్యాంగ్ లీడర్ గెటప్స్, స్టెప్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓల్డ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. చిరంజీవి పాట వెంకటేష్ పాట చిరంజీవి ఇద్దరు వేశారు. చాలా బాగుంది మూవీ. బ్లాక్ బాస్టర్ ఈ పండగకి ఇదే. ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి ఇచ్చాడు అంటే అనిల్ రావుపూడి సూపర్ హిట్ ఇచ్చాడు. చాలా మంచి మూవీ. అవునవును, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతే మధ్య మధ్యలో పొలాలు పెట్టేవాళ్ళు, అట్లా మామూలు అత్తలు ఉంటుంటారు, ఇట్లాంటి ఏం పట్టించుకోకూడదని వాళ్ళ అమ్మగారు కూడా మంచి మెసేజ్ ఇచ్చింది. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ పండగ 3 రోజులు మాత్రం రికార్డులు సృష్టిస్తుంది సినిమా. బాస్ ఇస్ బ్యాక్. 5కి నేను 3.25 ఇవ్వచ్చు. 3.25.